కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు రాజన్న సిరిసిల్ల. ఇక బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ హైదరాబాద్ నడిబొడ్డులోని ముత్యాలమ్మ దేవాలయంపై దాడి చేస్తే కనీసం ఖండించలేదని ప్రతాప రామకృష్ణ మండిపడ్డారు. ఇక వేములవాడ పట్టణంలో అన్ని కుల సంఘాలు స్ట్రీట్ వెండర్స్ తో సమావేశం జరిగింది. మీటింగ్ అనంతరం ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ రాజన్న ఆలయ బంద్ చేస్తామన్న ప్రచారంపై స్పందించారు. అభివృద్ధి పేరిట రాజన్న ఆలయాన్ని బంద్ చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. కాశీ ఉజ్జయిని కారిడార్ చేపట్టినప్పుడు ఆయన దేవాలయాలను మూసివేయలేదని, వేములవాడలో దేవాదాయ శాఖ భక్తుల కనీస సౌకర్యాలు పట్టించుకోకుండా కేవలం హుండీలు నింపుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఇక రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పేరిట బంద్ చేస్తే ఊరుకునేది లేదన్నారు. దేవాలయం మూసివేతలను నిరసిస్తూ ఈ నెల 14న జరిగే వేములవాడ పట్టణ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక ప్రతాప్ రామకృష్ణ పేరుకు సెక్యులర్ ప్రభుత్వం అని చెప్తా ఉంది. సూడో సెక్యులరిజం. హిందూ ధర్మం మీద విశ్వాసం లేదు, హిందూ దేవతా విగ్రహాల మీద విశ్వాసం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినది అనేక రకాల దాడి జరుగుతూ ఉన్నది హిందూ దేవాలయాల మీద. ఉదాహరణకు నట్టనడి గర్భంలో హైదరాబాద్లో ముత్యాలమ్మ దేవాలయం జరిగితే కనీసంగా స్పందించలేదు ఏకనాయకులు కూడా. ఇప్పుడు అభివృద్ధి పేరు మీద, అభివృద్ధి జపం మీద రాజరాజేశ్వర దేవస్థానాన్ని విస్తరణ కోసం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఆ విస్తరణ కోసం కనీసంగా డబ్బులు ఉన్నాయంటే కూడా పేపర్లకు పరిమితమైంది. ఆ డబ్బు ఎక్కడ డిపాజిట్ చేసినా ఆ డిపాజిట్ కూడా ఎక్కడ డిపాజిట్ చేయాలి. మరి 50 కోట్లతో 40 కోట్లతో ప్రారంభం చేస్తే 450 కోట్ల ఖర్చు జరుగుతూ ఉన్నది. దానికి మరి ఏ రకంగా చేస్తారో సమాధానం చెప్పాలి. అదే కాకుండా మరి ఎవరో వాళ్ళు ఇష్టం వచ్చినట్టే 15వ తారీఖు నుంచి దేవాలయం క్లోజ్ చేస్తున్నామంటే రోజు 50 ఫోన్లు వస్తూ ఉన్నది. దేవాలయం ఎట్లా బంద్ చేస్తూ ఉన్నది? దేవాలయం బంద్ చేసే అధికారం వివరించారు. భగవంతుడు ఉన్నది కేవలం పూజలకు, అర్చకులకు, కేవలం వాళ్ళ పూజల కోసం కాదు, భక్తుల కోసం ఉన్నాడు. లక్షలాది మంది భక్తుల కోసం రాజన్న వేసినట్టు తప్పితే కేవలం పూజల కోసం కాదు అనేది ఒకటి ఆలోచన చేయాలి. కాశీ విస్తరణ, వారణాసి కారిడార్ కానీ, ఉజ్జయిని కారిడార్ కానీ, అయోధ్య రామాలయం కానీ ఎక్కడన్నా దర్శనాలు బంద్ చేసిరా ఒక్కసారి తెలుసుకోమని చెప్పాలి. అక్కడ ఎక్కడ కూడా దేవాలయం బంద్ చేయలేదు. ఈ విస్తరణ నిజం కూడా చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న 30 ఎకరాల్లో కూడా విస్తరణ